ఓం నమో వెంకటేశాయ. దుష్కృతాత్మ సుదుర్దర్శ దుష్కరాద్భుత భూమర్ష గోవింద గోవింద. ప్రియస్త్వమేవాసి భవస్య హేతుః మతస్త్వమేవాసి సుహృత్సు పూజ్యః హితస్త్వమేవాసి నరైర్వరేణ్యః చితిస్త్వమేవాసి వినాశశూన్యః అని జగజ్జన్మస్థితి లయ కారణమైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా స్తుతి చేసుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈ చల్లని సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. వరాహాది శరీరాయ వరాభీతికరాయ చ వరాహాద్రినివాసాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహదీ ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాధ్వరవరాహ విహన్యమానం మిత్రాప్రసూత విదురాదివిదర్శ్యమానం ద్వైపాయనాప్తశుకసంభృతముఖ్యభాగం యజ్ఞాయ సంభరత భాగవతం ప్రకామం. శ్రీ గురుభ్యో నమః. యజ్ఞవరాహమూర్తిని చూసినటువంటి పై ముల్లోకాలలో నివసించే మహానుభావులు మహర్షులు అందరూ ఆయన్ని యజ్ఞస్వరూపంగా స్తుతి చేస్తున్నారు. మొదలు సమస్త వేదమయంగా ఆ వరాహమూర్తిని చూశారు. ఆ తరువాత సమస్త యజ్ఞమయంగా చూశారు. ఆ తరువాత యజ్ఞంలో వాడే వివిధ సామగ్రులన్నీ కూడా ఆయన యొక్క శరీరంలో ఒక్కొక్క అవయవంలోనూ ఇమిడి ఉన్నాయి అనే సంగతిని చూస్తున్నారు. ఆ చూసినటువంటి చూపును తమ మాటలతో తమ స్తుతులతో
బయటకి చెప్పను కూడా చెప్తున్నారు. ఆ క్రమంలోనే ఛందాంసి యస్య త్వచి బర్హి రోమసు ఆజ్యం దృషి తు అంఘ్రిషు చాతుర్హోత్రం అనేటువంటి భాగంలో వేద మంత్రాలు, బర్హిస్సులు, ఆజ్యం, చాతుర్హోత్రం అంతా కూడా నీ యొక్క ఒక్కొక్క అవయవంలోనూ ఇమిడి ఉంది అనే సంగతి చెప్పారు. చెప్పి పైన అంటున్నారు, సృక్తుండ ఆసీత్ సృభ ఈశనాశయో ఇడోదరే చమసా కర్ణరంధ్రే ప్రాశిత్రమాస్యే గ్రహణే గ్రహాస్తుతే యచ్చర్వణంతే భగవన్ నగ్నిహోత్రం అని. అయ్యా, నీ శరీరాన్ని, శరీరంలో ఉండేటువంటి ఒక్కొక్క అవయవాన్ని చూస్తూ ఉంటే యజ్ఞపాత్రలు ఒక్కొక్కటిగా గుర్తొస్తున్నాయి. గుండ్రటి నీ మూతి చూస్తే ఆ గుండ్రంగా ఉండేటువంటి నీ మూతి యజ్ఞంలో వాడేటువంటి సృక్ లేదా జుహూహు అనేటువంటి ఒక యజ్ఞపాత్రను గుర్తుకు తెస్తోంది. ఆ జుహూహు లేదా సృక్ అనేది నీ తుండంలోనే, నీ మూతిలోనే, గుండ్రటి మూతిలోనే ఇమిడి ఉంది అని కనిపిస్తోంది. సృక్ తుండే ఆసీత్. ఇది జుహూహు అనేటువంటి పాత్ర చెక్కతో చేసిన గరిటె లాంటి, పెద్ద గరిటె లాంటి పాత్ర, హంస ముఖంతో ఉండేటువంటి పాత్ర. ఇది పెద్ద బిలంలో ఉండేటువంటి పాత్ర అయితే దాంట్లోకి ఆయా ద్రవ్యాలను తీసుకోవటానికి పరుచుకునేటువంటి శృవం అనే మరొక యజ్ఞపాత్ర, చిన్న గరిటె లాంటి పాత్ర. శృవ ఈశ నాసయోహో, నీ గుండ్రటి మూతిలో చిన్నగా కనిపిస్తున్నటువంటి నాసారంధ్రం లేదా ముక్కు రంధ్రంలో ఇమిడి ఉంది అని అనిపిస్తోంది. పెద్ద మూతి సృక్కుని సూచిస్తోంది, చిన్న రంధ్రం శృవం అనేటువంటి చిన్న పాత్రను సూచిస్తోంది. ఈ సృక్కు, శృవం ఈ రెండూ లేనిదే ఏ యజ్ఞకర్మ నడిచేందుకు ఆస్కారం లేదు. నీ మూతి అలాగే నీ నాసారంధ్రం ఈ రెండూ చూస్తే యజ్ఞకర్మలను నడిపించేటువంటి ఈ రెండు యజ్ఞపాత్రలు గుర్తొస్తున్నాయి. సృక్తుండ ఆసీత్ శృభ ఈశ నాసయోహో. కొంచెం కిందకెళ్తే నీ పెద్ద పొట్ట కనిపిస్తోంది. ఆ పొట్ట చూడంగానే ఇడా ఉదరే, యజ్ఞం చేసేసిన తర్వాత, యాగం లేదా హోమం అనేది చేసేసిన తర్వాత ఆ హోమం చేయగా మిగిలినటువంటి ద్రవ్యాన్ని, కొంచెం పురోడాశం అని పిండితో చేసేటువంటి ద్రవ్యాలు, లేదా చెరువు అనే పేరుతో ఉండే అన్నం లాంటి ద్రవ్యాలు, ఇలా రకరకాల ద్రవ్యాలు, హోమ ద్రవ్యాలు, హోమం చేయగా మిగిలినటువంటి ద్రవ్యాలు, వీటిని ఋత్విక్కులు లెక్క ప్రకారం తీసుకోవాలి అంటే తినాలి. ఆ తినటానికి వీలుగా ఋత్విక్కులందరూ కలిసి ఇడాపాత్ర అనేటువంటి ఒక పాత్రలో ఆ యజ్ఞ భాగాలను ఉంచుకోవాలి. ఆ ఇడాపాత్ర అనేది పొడుగ్గా ఉంటుంది, మధ్యలో గాడిలాగా ఉండి పొడుగ్గా ఉండేటువంటి పాత్ర ఇడాపాత్ర. నీ పొడుగ్గా ఉండేటువంటి ఉదరాన్ని, నీ పొట్టని చూస్తుంటే ఆ ఇడాపాత్రే గుర్తొస్తోంది. నీ ఉదరంలోనే ఆ ఇడాపాత్ర ఇమిడి ఉంది అని అనిపిస్తోంది. ఇడా ఉదరే. చమసాహ కర్ణరంధ్రే. రెండు చెవులు, నీ చెవులు వరాహ శరీరానికి ఉండే ఆకారంలో ఉండేటువంటి చెవులు చమస పాత్రలు అనేటువంటి పేరుతో ఉండే పాత్రలను గుర్తుకు తెస్తున్నాయి. నీ కర్ణరంధ్రాలలో ఆ చమస పాత్రలు ఇమిడి ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి. చమస పాత్రలు అనేటువంటి పేరుతో చెక్కతో చేసినటువంటి పాత్రలు కొన్ని ఉంటాయి. కొంచెం డోలు ఆకారంలో బిలంతో ఉంటాయి అవి. లేకపోతే 4 పలకలుగా ఉండి మధ్యలో చిల్లులు ఉండేటువంటి ఆకారంతో ఉంటాయి. ఆ ఆకారంలో ఉండేటువంటి చమస పాత్రలు సోమరసాన్ని వాటిలో నింపుకుని హోమం చేయటానికి వీలుగా ఉపయోగపడేటువంటి పాత్రలు నీ కర్ణరంధ్రాల్లోనే ఇమిడి ఉన్నాయి అని అనిపిస్తోంది. చమసాహ కర్ణరంధ్రే. ఇంతేకాదు ప్రాశిత్రం ఆస్యే. నీవు నోరు తెరిస్తే ఈ నీ తెరిచినటువంటి నోరు
ప్రాశిత్రం అని ఇంకొక పాత్రను గుర్తుకు తెస్తోంది. ప్రాశిత్రం అని చిన్న పాత్ర చూడటానికి, ఆ ప్రాశిత్రం అనేటువంటి పాత్రలో ప్రత్యేకించి బ్రహ్మగారికి ఇవ్వవలసినటువంటి భాగాన్ని హోమం చేయగా మిగిలినటువంటి పదార్థాలలో బ్రహ్మగారికి ప్రత్యేకమించి ఇవ్వవలసినటువంటి భాగాన్ని ఉంచుతారు. దాని పేరు బ్రహ్మపాత్రి లేదా ప్రాశిత్రం. ఆ ప్రాశిత్రం అనేది నీ నోట్లోనే ఇమిడి ఉన్నట్లుగా అనిపిస్తోంది. తెరిచిన నీ నోరు ప్రాశిత్రాన్ని గుర్తుకు తెస్తోంది. ప్రాశిత్రం ఆస్యే. గ్రసనే గ్రహాస్తుతే. తెరిచిన నోట్లోకి చూస్తే లోపల గొంతు దగ్గర ఉండేటువంటి చిల్లు కనిపిస్తోంది కదా, ఆ చిల్లును చూస్తే గ్రహపాత్రలు లేదా గ్రహాలు, గ్రహణ పాత్రలు అనే పేరుతో పిలుచుకునేటువంటి మరొక యజ్ఞపాత్రలు గుర్తొస్తున్నాయి. సోమరసాన్ని నింపుకుని అగ్నిలో ఆహుతిని ఇవ్వటానికి వీలుగా వాడుకునేటువంటి ప్రధాన గ్రహ పాత్రలు తెరుచుకున్న నీ నోట్లోంచి చూస్తే కనిపించేటువంటి బిలంలో ఇమిడి ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి. ఆహారాన్ని మింగటానికి మనకు కూడా ఒక బిలం ఉంటుంది కదా, ఆ బిలం లాంటి బిలం ఆ వరాహమూర్తికి ఉంది. ఆ వరాహమూర్తి యొక్క ఆ బిలం గ్రహణ పాత్రలను లేదా గ్రహ పాత్రలను గుర్తుకు తెస్తోంది అని మహర్షులు అంటున్నారు. గ్రసనే గ్రహాస్తుతే అని. నువ్వు ఏం తిన్నావో ఎప్పుడు తిన్నావో తెలియదు కానీ ఏదో కాస్తంత నములుతున్నట్లుగా నోరు ఆడిస్తున్నావు. సహజంగానే పశువులు ఇంతకుముందు తిన్న వాటిని మళ్ళీ నోట్లో ఉంచుకునో నోట్లోకి తెచ్చుకునో మరొకసారి నెమరు వేస్తూ ఉంటాయి కదా, అలా నెమరు వేస్తున్నట్లుగా నెమరు వేస్తున్నావు. ఆ నెమరు వేస్తున్న రీతి చూస్తే ఇదేదో ప్రతిరోజు చేయవలసినటువంటి ఆహితాగ్నులు ప్రాతకాలంలోనూ సాయంకాలంలోనూ చేయవలసినటువంటి అగ్నిహోత్ర కర్మ నీవు చేస్తున్నట్లుగా అనిపిస్తోంది. నీ ఈ చర్వణలో, నీవు ఈ నెమరు వేయటంలో లేదా నువ్వు ఈ నమలటంలో అగ్నిహోత్ర కర్మను చూపిస్తున్నట్లుగా ఉంది అని. యచ్చర్వణం తే భగవన్ అగ్నిహోత్రం అని ఈ శ్లోకంలో మహర్షులు స్తుతి చేస్తున్నారు. సృక్తుండ ఆసీత్ శృవ ఈశనాశయో ఇడోదరే చమసా కర్ణరంధ్రే ప్రాశిత్రమాస్యే గ్రహణే గ్రసనే గ్రహాస్తుతే యచ్చర్వణం తే భగవన్ అగ్నిహోత్రం అని. వివిధ యజ్ఞపాత్రలు లేదా అగ్నిహోత్రం అనేటువంటి కర్మ స్పష్టంగా నీ శరీరంలో కనిపిస్తోంది అని ఈ శ్లోకంలో అన్న తరువాత దీక్షానుజన్మోపసత శిరోధరం త్వం ప్రాయణీయోదయనీయదముష్ట్ర జిహ్వా ప్రవర్గ్యస్తవ శీర్షకం క్రతో సభ్యావసత్యం చితయ అసవోహితే అనే పై శ్లోకంలో మరిన్ని యజ్ఞపాత్రలను, యజ్ఞానికి సంబంధించినటువంటి క్రియలను ఈ వరాహమూర్తి యొక్క శరీరంలో చూపిస్తున్నారు. వాళ్ళు చూసి మనకు కూడా స్తుతి ద్వారా చూపిస్తున్నారు. దీక్ష అనుజన్మ అని మొదటి భాగం. అందులో నీ యొక్క మళ్ళీ మళ్ళీ ప్రకటించుకునేటువంటి ఈ తత్వం మళ్ళీ మళ్ళీ కనిపిస్తున్నావు. నీళ్లలోకి వెళ్లే ముందు ఒకసారి కనిపించావు, నీటిలోకి వెళ్ళి భూమిని పైకెత్తి ఇంకొకసారి కనిపించావు. ఇలా 2 సార్లు నీ రూపాన్ని చూడటం అనేది దీక్ష అనేటువంటి ఒక ప్రధానమైన క్రియగా మాకు కనిపిస్తోంది. దీక్ష అనేటువంటిది ఒక క్రియ. ఏదైనా పెద్ద యజ్ఞం చేయాలి అంటే ఆ యజ్ఞానికి ముందు చేయవలసినటువంటి వైదికమైన ఒక విధానం. దీక్ష అనే మనం అనుకునేటువంటి పదానికి అర్థం అలాగే ఉంటూ ఉండగానే ఆ అర్థాన్ని వైదికమైనటువంటి విధానంతో ఒక చిన్నపాటి క్రతువును చేసి సాధించటం అనేటువంటి విధానం ఉంది. ఆ విధానాన్ని దీక్ష అని పిలుస్తారు. ఆ దీక్ష అనేది నీ యొక్క అనుజన్మ, మళ్ళీ మళ్ళీ నీ యొక్క రూపాన్ని ప్రకటించటం అనేటువంటి తీరులో కనిపిస్తోంది. అలాగే ఉపసద శిరోధరం. ఉపసద అంటే యజ్ఞంలో, పెద్ద యజ్ఞాల్లో ఉపసద్ధోమాలు అని కొన్ని హోమాలను చేస్తారు, కొన్ని ఇష్టులను కూడా చేస్తారు. కొన్ని క్రతువులలో ఇష్టులు కూడా ఉంటాయి, కొన్ని క్రతువుల్లో హోమాలు కూడా ఉంటూ ఉంటాయి. ఆ హోమాలు ఇష్టులు అనేటువంటి రూపంలో ఉండే ఉపసత్తులు
ఉపసద్ధోమాలు లేదా ఉపసద్దిష్టులు అనేటువంటివి నీ యొక్క గ్రీవ శిరోధరం అంటే నీ శిరస్సును ధరించి ఉండేటువంటి మెడగా మాకు కనిపిస్తోంది. నీ మెడ నుంచి ఆ ఉపసత్తులు పుట్టుకొచ్చినాయి అని అనిపిస్తోంది అని రెండవ అంశంగా మహర్షులు చెప్తున్నారు. వాళ్ళు కేవలం అప్పుడు చూసినటువంటి వరాహమూర్తి రూపంలో ఈ ఉపసత్తులను గ్రీవాస్థానంలో చూశారా, లేకపోతే గ్రీవా ఉపసద అనేటువంటి వేదమంత్రం ద్వారా వేదమంత్రం గుండా ఈ అంశాన్ని చూశారో తెలియదు, కానీ గ్రీవ ఉపసద శిరోధరం అని మాత్రం ఇప్పుడు చూసి చెప్తున్నారు. అలాగే నీ మెడ మీద ఉండేటువంటి ముఖానికి ఇటు అటు రెండు వైపులా రెండు కోరపళ్ళు ఉన్నాయనుకున్నాం కదా, దంష్ట్రాలు ఉన్నాయనుకున్నాం కదా, అవి త్వం ప్రాయణీయోదయనీయ దంష్ట్ర అని ప్రాయణీయము ఉదయనీయము అనేటువంటి పేర్లతో ఉండే రెండు ఇష్టుల రూపంలో, రెండు యాగాల రూపంలో ఈ రెండు కోరపళ్ళు కనిపిస్తున్నాయి. ప్రాయణీయేష్టి ఉదయనీయేష్టి అని రెండు యాగాలు. ఏదైనా పెద్ద యాగం చేస్తున్నప్పుడు ఇందాక చెప్పుకున్నటువంటి దీక్ష అనేటువంటి క్రతువు అనే భాగం ముగిసిన తర్వాత ప్రాయణీయేష్టి అని ఒక చిన్నపాటి యాగం చేయాలి, చిన్నపాటి ఇష్టి చేయాలి. ఇది చేస్తే యజ్ఞం మొదలైనట్లు. ఈ యజ్ఞంలో ఉండే మిగతావన్నీ క్రతువులన్నీ పూర్తి అయిపోయిన తరువాత చివరికి ఉదయనీయేష్టి అని ఇంకొక ఇష్టి చేయాలి. ఆ ఉదయనీయేష్టి అనేది గనక చేసినట్లయితే యజ్ఞం పరిసమాప్తం అయిపోయినట్లు. యజ్ఞానికి మొదలు చివర ఇటు అటు ఉండేటువంటి రెండు ఇష్టులు ఇవి, ప్రాయణీయేష్టి ఉదయనీయేష్టి అనే రెండు ఇష్టులు. ఆ రెండు ఇష్టులు నీ ముఖానికి ఇటు అటు ఉండేటువంటి రెండు కోరపళ్ళలాగా మాకు కనిపిస్తున్నాయి అని త్వం ప్రాయణీయ ఉదయనీయ దంష్ట్ర అనే భాగంలో అంటున్నారు. మళ్ళీ కోరపళ్ళు దాటి కిందకొచ్చి నోట్లో ఉండే నాలుకను చూస్తే జిహ్వా ప్రవర్గ్య అని, నోట్లో చాలా ప్రధానమైనటువంటి నీ నాలుక, ఎవరి నోట్లోనైనా సరే ప్రధానమైనటువంటి ఈ నాలుక ప్రవర్గ్య, యజ్ఞంలో అతి ప్రధానమైనటువంటి యజ్ఞంలోకి చొచ్చుకొచ్చేటువంటి ప్రవర్గ్య అనేటువంటి భాగంలాగా కనిపిస్తోంది. ప్రవర్గ్య అనేది విడిగా ఒక భాగం, దాన్ని యజ్ఞంలోకి ప్రవేశపెడతారు. ఆ ప్రవేశపెట్టినటువంటి ఆ ప్రవర్గ్యం అనేది యజ్ఞంలో చాలా ప్రాధాన్యాన్ని కలిగి ఉంటుంది. నోట్లో నాలుక ఎంత ప్రధానమో యజ్ఞంలో ప్రవర్గ్యం అనేది అంత ప్రధానం. ప్రవర్గ్యం అనే దాన్ని విస్తృతంగా అర్థం చేసుకోవటం కంటే ప్రధానంగా బాగా కాగుతున్నటువంటి నెయ్యిలో, ఆజ్యంలో పయస్సు అంటే పాలు ఇలాంటివి ద్రవ్యాలను వేసి బాగా దాని నుంచి మెరుపుల్లాంటివి మెరిసేటట్లు చేయటం అనేది ప్రధానమైన అంశం. ఆ ప్రధానమైనటువంటి ప్రవర్గ్యం అనే భాగం నీ నాలుకలో మాకు కనిపిస్తోంది. జిహ్వా ప్రవర్గ్య. తవ శీర్షకం క్రతోహో సభ్యావసత్యం. నీ తలకాయి రెండు భాగాలుగా విడిపోతున్నట్లుగా కనిపించేటువంటి నీ తలకాయ, పశువులకు కొమ్ములు వచ్చేందుకు వీలుగా అన్నట్లుగా రెండు భాగాలుగా కనిపించేటువంటి నీ శీర్ష భాగం సభ్యావసత్యం అనే పేరుతో ఉండే రెండు అగ్నుల్లాగా మాకు కనిపిస్తున్నాయి. యజ్ఞాల్లో గార్హపత్యం, ఆహవనీయం, దక్షిణాగ్ని అని మూడు అగ్నులు ప్రధానంగా ఉంటాయి. వీటికే త్రేతాగ్నులు అని పేరు, లేదా మూడగ్నులు అని పేరు. ఇవి కాక సభ్యం, ఆవసత్యం అని రెండు అగ్నులు కూడా ఉంటాయి. సభ్యం అనేటువంటి అగ్నిలో ఏ రకమైనటువంటి హోమాలు జరగవు. అలాగే ఆవసత్యం అనేటువంటి అగ్నిలో, ఔపాసనాగ్ని అనే పేరుండేటువంటి అగ్నిలో కొన్ని ఆహుతులు జరుగుతాయి. ఈ ఆహుతులు జరిగేటువంటి క్రమం వేరు. ఇలా సభ్యం, ఆవసత్యం అనే పేరుతో ఉండేటువంటి రెండు అగ్నులు నీ యొక్క శీర్ష భాగంలో తలకాయ మీద ఉండేటువంటి రెండు ఎత్తులుగా మాకు కనిపిస్తున్నాయి అని శీర్షకం క్రతో సభ్యావసత్యం అనే భాగంలో అంటున్నారు.
చితయ అసవోహితే అనే చివరి భాగంలో నీ పంచప్రాణాలు నీవు గాలి పీల్చి విడిచిపెడుతున్నప్పుడు కనిపించేటువంటి పంచప్రాణాలు చితయ, చయనం అనేటువంటి ఓ పెద్ద యాగంలో ఉండేటువంటి ఇష్టకలు లేదా ఇటుకలు అనేటువంటి రూపంలో కనిపిస్తున్నాయి. ఆ ఇష్టకలు లేదా ఇటుకలు అనే వాటి మీద ఒక ఆకారం తయారు చేసి, ఆ తయారు చేసినటువంటి ఆకారం మీద అగ్నిని ఉంచి ఆ అగ్ని మీద హోమాలు చేయటం అనేది ఆ క్రతువులో ఉండేటువంటి భాగం. ఆ క్రతువులో ఆ ఇటుకలను సరిగ్గా పేర్చటం అనేది చాలా పెద్ద పని. ఆ పెద్ద పని అనేది ఈ ప్రాణ క్రతువులలో మాకు కనిపిస్తోంది అని మహర్షులు ఈ శ్లోకంలో అంటున్నారు. దీక్షా అనుజన్మ ఉపసద శిరోధరం త్వం ప్రాయణీయోదయనీయదముష్ట్ర జిహ్వా ప్రవర్గ్యస్తవ శీర్షకం క్రతో సభ్యావసత్యం చితయ అసవోహితే అని. ఇదైన తర్వాత మరికొన్ని యజ్ఞభాగాలని శరీరావయవాల్లో కనిపిస్తున్నాయి అనేటువంటి అంశాన్ని సోమస్తురేత సవనాన్యవస్థితి సంస్థావిభేదాస్తవ దేవధాతవ సత్రాణి సర్వాణి శరీరసంధి త్వం సర్వయజ్ఞక్రతురిష్టిబంధన అని పై శ్లోకంలో అంటున్నారు. నీ యొక్క రేతస్సు సోమ, యజ్ఞాన్ని నిలబెట్టేటువంటి సోమలతలాగా మాకు కనిపిస్తోంది. నీ యొక్క అవస్థలు అంటే మొదట్లో వచ్చినప్పుడు చిన్నగా కనిపించావు, తర్వాత కాస్తంత పెరిగి గజ ఆకారంలో కనిపించావు, తర్వాత పెద్ద పర్వతంలా కనిపించావు అనేటువంటి నీ అవస్థితులు, లేదా నీవు ఉండేటువంటి ప్రతి దశ, నుంచున్నా కూర్చున్నా లోపలికి వెళ్ళినా బయటకు వచ్చినా నీవు చూపించినటువంటి ప్రతి దశ కూడా సవనాని అనే తీరులో కనిపిస్తున్నాయి. సవనాన్ని వీటి గురించి ఒకసారి అనుకున్నాం. ప్రాతঃసవనం, మాధ్యందిన సవనం, తృతీయ సవనం అనే పేరుతో ఉండే 3 సవనాలు, 3 కాలాలు, 3 కాలాలలో చేయవలసినటువంటి ఆయా క్రియలు, వీటికి సవనాలు అని పేరైతే ఆ సవనాలు నీ యొక్క అవస్థలలో, నీ దశలలో మాకు కనిపిస్తున్నాయి అని సవనాని అవస్థితి అనే భాగంలో అంటున్నారు. ఇంతేకాదయ్యా, నీ శరీరంలో ఉండేటువంటి 7 ధాతువులు చూస్తున్నాము. త్వక్, చర్మ, మాంస, రుధిర, మేధో, మజ్జ, అస్థి, స్నాయవ అనేటువంటి 7 ధాతువులను చూస్తున్నాము. ఆ 7 ధాతువులు 7 ధాతువులలా కాక 7 సంస్థాభేదాలు, 7 ప్రధానమైన యజ్ఞాలుగా మాకు కనిపిస్తున్నాయి. అగ్నిష్టోమ, అత్యగ్నిష్టోమ, ఉక్త్య, కాఠక, షోడశి, అతిరాత్ర, ఆప్తోర్యామ, ఆప్తవాజపేయ ఉంది లేదు అనే తీరులో ఉండే 7 యజ్ఞాలు నీ యొక్క 7 ధాతువులలోనూ మాకు కనిపిస్తున్నాయి. సంస్థా విభేదా తవ దేహధాతవ, నీ శరీరంలో ఉండే 7 ధాతువులు, దేహధాతువులు, సంస్థా విభేదా 7గా విడిపోయినటువంటి 7 క్రతువులు అని అనిపిస్తోంది. అంతేకాదు, నీ శరీరంలో జాయింట్స్ ఉన్నాయి కదా, ఆ జాయింట్స్ అన్నీ కూడా సత్రాణి సర్వాణి శరీర సంధి. సత్రాణి అంటే 12 రోజులు, 12 రోజులు అంటే మొత్తం 30, 42 ఇలా పెరిగిపోయేటువంటి రోజులు, ఇంకా పై రోజులలో చేయవలసినటువంటి పెద్ద పెద్ద మహాయాగాలన్నీ కూడా నీ శరీరంలో ఉండేటువంటి ఒక్కొక్క జాయింట్ కింద మాకు కనిపిస్తున్నాయి. సత్రాణి సర్వాణి శరీర సంధి. ఇంత చెప్పడం ఎందుకు? త్వం సర్వయజ్ఞక్రతురిష్టిబంధన అని చెప్తే సరిపోతుంది. సర్వయజ్ఞా, యజ్ఞాలన్నీ నీలోనే ఉన్నాయి. సర్వాహ ఇష్టయ, ఇష్టులన్నీ నీలోనే ఉన్నాయి. అలాగే క్రతువులన్నీ కూడా నీలో ఉన్నాయి. సోమలతలతో చేసేటువంటి యాగాలన్నీ నీలోనే ఉన్నాయి. సోమలతలతో కాకుండా వేరే ద్రవ్యాలతో చేసే యాగాలన్నీ నీలోనే ఉన్నాయి. ఇవి కాక పురోడాశాలు మొదలైనటువంటి వాటితో చేసే ఇష్టులన్నీ కూడా నీలోనే ఉన్నాయి అని చెప్పుకోవటం సులభం. నీ సంధి బంధాలన్నీ కూడా, ఆ కలిపేటువంటి భాగాలన్నీ కూడా
ఈ రూపంలో యజ్ఞ క్రతు ఇష్టులు అనేటువంటి రూపంలో మాకు కనిపిస్తున్నాయి అని మహర్షులు త్వం సర్వయజ్ఞక్రతురిష్టిబంధన అని అంటున్నారు. సోమస్తురేత సవనాన్యవస్థితి సంస్థా విభేదాస్తవ దేవధాతవ సత్రాణి సర్వాణి శరీరసంధి త్వం సర్వయజ్ఞక్రతురిష్టిబంధన అనే ఈ శ్లోకంలో ఇంత వివరంగా చెప్పుకున్నా సరే నోటికి తనివి తీరట్లేదయ్యా. ఎంత చెప్పుకున్నా నీ యజ్ఞ రూపం గురించి ఎంత చెప్పుకున్నా సరే ఆగట్లేదు. నమో నమస్తేఖిల మంత్రదేవతా ద్రవ్యాయ సర్వక్రతవే క్రియాత్మనే వైరాగ్యభక్త్యా ఆత్మజయానుభావిత జ్ఞానాయ విద్యా గురవే నమో నమః అని చెప్పుకోవాలి అనిపిస్తోంది. ఇంత యజ్ఞ పాత్రలని, యజ్ఞంలో ఉండేటువంటి విశేషాలని అన్నిటినీ నీ శరీరంలో ఉండే అవయవాల్లో చూపిస్తున్నావు కదా. ఇంత చూపిస్తున్నావు అంటే నమో నమస్తే అఖిల మంత్ర దేవతా ద్రవ్యాయ, నీ శరీరంలోనే ఈ యజ్ఞానికి కావలసినటువంటి మంత్రాలన్నీ ఇమిడి ఉన్నాయి అని చెప్పుకోవటం సులభమేమో అనిపిస్తోంది. యజ్ఞంలో పూజింపబడేటువంటి దేవతలందరూ కూడా నీ శరీరంలోనే ఉన్నారు అని అనిపిస్తోంది. ఏ ఏ దేవతకు ఏ ఏ మంత్రంతో ఏ ఏ ద్రవ్యాన్ని సమర్పించుకోవాలో ఆ ద్రవ్యాలు కూడా నీ శరీరంలోనే ఉన్నట్లుగా కనిపిస్తోంది. అఖిల మంత్ర దేవత ద్రవ్యాయ, మంత్రాలతో దేవతలకు ద్రవ్యాలను సమర్పించటం అనేటువంటిదే యజ్ఞమైతే ఆ యజ్ఞం మొత్తం నీలోనే కనిపిస్తోంది. ఆ యజ్ఞంలో వాడే మంత్రాలన్నీ నీలోనే ఉన్నాయి. యజ్ఞంలో పూజించవలసిన దేవతలందరూ నీలోనే ఉన్నారు. ఆ ద్రవ్యాలు కూడా నీ నుండే పుట్టుకొచ్చాయి. కాబట్టి అఖిల మంత్ర దేవతా ద్రవ్యాయ నమో నమః అని చెప్పుకోవాలి. సర్వక్రతవే, క్రతువులన్నీ కూడా నీ యొక్క రూపంలోనే ఉన్నాయి అని చెప్పుకోవాలి. అసలు క్రతువుల దాకా వెళ్ళటం ఎందుకు? పెద్ద పెద్ద యజ్ఞాలు, యాగాలు వీటి గురించి మాత్రమే మాట్లాడుకోవటం ఎందుకు? క్రియాత్మనే, మానవులు, ప్రాణులు ఎవరు ఏ క్రియ చేసినా సరే ఆ క్రియలన్నీ కూడా నీ నుంచే వచ్చినాయి, నీ స్వరూపంలోనే ఉన్నాయి, నీ యొక్క క్రియాశక్తి నుంచే ఉద్భవించాయి అని చెప్పుకోవాలి కదా. కాబట్టి సర్వక్రతువే క్రియాత్మనే. వైదికమైన క్రతువులు నీ నుండే పుట్టుకొచ్చాయి, సామాన్యమైన క్రియలు కూడా నీ నుండే ఉద్భవించాయి అని చెప్పుకోవాలి. అవును, ఇంత వివరంగా యజ్ఞ పాత్రలని, యజ్ఞ భాగాలని, యజ్ఞ క్రియలని, మంత్ర దేవతా ద్రవ్యాలని అన్నిటినీ నువ్వెందుకు నీ శరీరంలో చూపిస్తున్నావు అని ఒక్కసారి ఆలోచించుకుంటే, ఏం లేదు, నేను యజ్ఞపురుషుణ్ణి అని చెప్తున్నావు. నేను యజ్ఞపురుషుణ్ణి, యజ్ఞ రూపంలో నన్ను ఆరాధించాలి. నాలో ఉండేటువంటి ఈ అవయవాలు, ఈ పాత్రలు, ఈ ద్రవ్యాలు, ఈ మంత్రాలు వీటిని వాడుకుని వీటి ద్వారా నాలోనే ఉండేటువంటి దేవతలను మీరు సంతృప్తిపరచాలి అని చెప్తున్నావు. సంతృప్తిపరచటం అనేది ఎందుకు అని అడిగితే ఆ ప్రశ్న వేసుకోవద్దురా బాబు అన్నట్లుగా ముద్దుగా చెప్తున్నావు. ఎందుకు అనేటువంటి ప్రశ్న వద్దు. వైరాగ్యంతో ఏ రకమైనటువంటి కామన లేకుండా నిష్కామంగా కర్మ చేయమంటున్నావు. నిష్కామంగా గనక కర్మ చేసినట్లయితే ఆ నిష్కామ కర్మ అనేది, వైరాగ్యపూర్వకమైనటువంటి కర్మ అనేది మనస్సును శుద్ధిపరుస్తుంది, మనస్సును శుభ్రం చేస్తుంది అని బోధిస్తున్నావు. శుభ్రమైనటువంటి మనస్సులో భక్తి లేదా పరమాత్మ స్వరూపం మీద ప్రీతి అనేది ఏర్పడుతుంది అని చెప్తున్నావు. వైరాగ్య భక్త్యా, వైరాగ్యంతో చేసే కర్మలకు చిత్తశుద్ధి ద్వారా భక్తి అనేది ఫలితంగా వస్తుంది. అంతే తప్ప ఈ యజ్ఞాలకు, ఈ కర్మలకు ఫలితం ఏమిటి అని అడగకూడదు అని చెప్తున్నావు. వైరాగ్య భక్త్యా, ఈ వైరాగ్య భక్తి అనేది గనక ఏర్పడినట్లయితే ఆత్మజయం, మనోనిగ్రహం లేదా మనస్సును కట్టడి చేసుకోగలగటం అనేటువంటి ఫలితం దక్కుతుంది అని చెప్తున్నావు.
ఈ మనోనిగ్రహం ఎందుకు అని అడిగితే ఆత్మజయానుభావిత జ్ఞానాయ. ఆ ఆత్మజయం ద్వారా, మనోనిగ్రహం ద్వారా మనస్సును పూర్తిగా ఆపేసుకోవటం ద్వారా తత్వజ్ఞానం కలుగుతుంది అని బోధిస్తున్నావు. తత్వజ్ఞానం అనేది కలుగుతుంది అంటే తత్వజ్ఞానం ఎలా కలుగుతుంది, ఎవరు చెప్తారు అంటే నేనే ఉన్నాను విద్యాగురువుని అని విద్యాగురువుగా నిన్ను నీవే మా ముందు నిలబెట్టుకుంటున్నావు. అలా విద్యాగురువుగా మా ముందు నిలబడి, ఒరే అబ్బాయిలారా, అటు ఇటు అక్కర్లేని పనులు, ఆ పనులు ఈ పనులు, వాడు చెప్పాడు వీడు చెప్పాడు అని పనులు చేయకండి. యజ్ఞస్వరూపంలో ఉండేటువంటి నన్ను ఆరాధించుకోండి. యజ్ఞస్వరూపంలో ఉండే నన్ను ఆరాధించుకునేటప్పుడు ఫలితం మీద ఆశ పెట్టుకోకండి. నిష్కామంగా చేసుకోండి, వైరాగ్యాన్ని అలవరుచుకోండి. దాని ద్వారా మనసులో ఉండే దోషాలన్నిటినీ శుభ్రం చేసుకోండి. దాని ద్వారా భక్తిని సాధించుకోండి. దాని ద్వారా మనసును కట్టడి చేసుకోండి. అలా మనసును కట్టడి చేసుకున్నప్పుడు నేనే విద్యా గురువుగా మీ ముందు నుండి ఉండి మీకు తత్వజ్ఞానాన్ని ఉపదేశం చేస్తాను. ఆ స్థితిలో మాత్రమే మీరు తత్వజ్ఞానాన్ని అందుకోగలరు. తత్వజ్ఞానం ద్వారా మాత్రమే మీరు సరి అయిన ఫలితాన్ని అందుకోగలరు అని చెప్తున్నావు. ఈ విషయాన్ని చెప్పటానికి యజ్ఞస్వరూపంగా మా ముందు నీవు నిలబడి ఉన్నావు. ఇటువంటి నీకు వైరాగ్య భక్త్యాత్మజయానుభావిత జ్ఞానాయ విద్యాగురవే నమో నమః అని నీ యొక్క కర్మ జ్ఞాన మార్గంలో మమ్మల్ని ప్రవర్తింపజేసేటువంటి తత్వానికి మరొకసారి నమస్కారం అని మహర్షులందరూ నమో నమస్తేఖిల మంత్రదేవతా ద్రవ్యాయ సర్వక్రతవే క్రియాత్మనే వైరాగ్య భక్త్యాత్మ జయానుభావిత జ్ఞానాయ విద్యా గురవే నమో నమః అనే ఈ శ్లోకంలో యజ్ఞవరాహమూర్తికి నమస్కారం చేసుకుంటూ అంటున్నారు. దాసు ఏమైనా పెట్టి ఈ శ్లోకాన్ని తూద్దాము, దీని బరువు ఎంత ఉంది అని తూద్దాము అని గనక చూసినట్లయితే బహుశా కొన్ని కోట్ల టన్నుల బరువు ఈ శ్లోకానికి ఉండొచ్చు. కొన్ని కోట్ల టన్నుల బరువు ఉండేటువంటి అర్థాన్ని మహర్షులు ఈ శ్లోకంలో పొందుపరిచి పదాలన్నిటినీ సింపుల్గా నమో నమః అని 4 సార్లు నమః 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 అని పెట్టి చాలా సింపుల్గా మానవ జీవితాన్ని సరి అయిన దారిలో నడిపించుకోవటానికి కావలసినటువంటి మార్గదర్శనం మొత్తం చేస్తూ పరమాత్మను స్తుతి చేస్తున్నారు. చేస్తూ నిన్ను ఎంత చేసినా ఎంత స్తుతి చేసినా సరే తనివి తీరదు. ఇప్పటికీ నీ పనిని అడ్డుకోవటం కూడా సరి అయిన పద్ధతి కాదు. దంష్ట్రాగ్రకోట్యా భగవంస్త్వయా ధృత విరాజతే భూసభూధర యథావనాన్ నిస్సరతో దతాధృత మతంగజేంద్రస్య సపత్ర పద్మిని అనే తీరులో ఉండేటువంటి ప్రస్తుత కాలంలో ఈ క్షణంలో నీవు చేస్తున్నటువంటి క్రియను కూడా ఒక్కసారి పొగుడుకుని పైకి వెళ్ళిపోతాము అని మహర్షులు ఈ శ్లోకంలో అంటున్నారు. దంష్ట్రాగ్రకోట్యా భగవంస్త్వయాధృత, నీవు నీ కోరపళ్ళ మధ్యలో భూమిని ఇరికించుకుని ఆ కోరపళ్ళ తాలూకు చివర్లు భూమికి తగిలేటట్లుగా దాన్ని బ్యాలెన్స్ చేసి పైకి తెచ్చావు. దంష్ట్రాగ్రకోట్యా భగవన్ త్వయా ధృత, ఈ భూమిని నీవు నీ ముఖం మీద ధరించి ఉన్నావు. విరాజతే, ఈ భూమి చాలా అందంగా కనిపిస్తోంది. భూధర, నీ యొక్క భూధర రూపం కూడా చాలా చక్కగానే కనిపిస్తోంది. భూమిని ధరించి ఉన్నటువంటి నీ అందమైన రూపం కూడా చక్కగానే కనిపిస్తోంది. కానీ నీ మీద ఉండేటువంటి నీవు ప్రస్తుతానికి ధరించినటువంటి ఈ భూమి ప్రత్యేకించి కనిపిస్తోంది. భూహు సభూధర, అందులో మళ్ళీ పర్వతాలు ఇవన్నీ కూడా విడివిడిగా చక్కగా కనిపిస్తున్నాయి. ఎలా కనిపిస్తున్నాయి అంటే యథా వనాన్ నిస్సరతో దతాధృత మతంగజేంద్రస్య సపత్ర పద్మిని, నీళ్లలోకి ఒక చెరువులోకి దిగినటువంటి ఏనుగు చెరువులో కాసేపు స్నానం చేసి 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 తిరిగి పైకి వస్తూ ఉత్తి చేత్తో రావటం అనేది ఏనుగుకి అలవాటు ఉండదు కాబట్టి అక్కడ ఉండేటువంటి ఒక తామర పువ్వుని తండంతో అవలీలగా తీసుకుని తొండాన్ని పైకెత్తి తీసుకొస్తే ఒక
నీలం రంగులో ఉండేటువంటి తామర పువ్వుని ఏనుగు తొండంతో పైకెత్తి తీసుకొస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. యథా వనాత్, వనం అంటే నీరు, నీళ్లలోకి దిగినటువంటి ఏనుగు ఆ నీళ్లలోంచి పైకి వస్తూ నిస్సరత దత తన తొండంతో ధృత మతంగజేంద్రస్య బాగా మదించినటువంటి ఏనుగు సపత్ర పద్మిని, ఆ ఆకులు లేదా రెక్కలు చక్కగా విచ్చుకున్నటువంటి ఒక తామర పువ్వు, ఈ తామర పువ్వుని నల్లగా ఉండేటువంటి తామర పువ్వుని పైకెత్తుకొస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. తామర పువ్వు, ఒక నీలం రంగులో ఉండేటువంటి తామర పువ్వు ఎంత అందంగా ఉంటుందో చెప్పనక్కర్లేదు. ఆ తామర పువ్వుని గనక ఒక ఏనుగు ఎత్తి తొండంతో పైకెత్తి పట్టుకుంటే ఎంత అందంగా ఉంటుందో చెప్పనక్కర్లేదు. అదే సమయంలో ఒక ఏనుగు తామర పువ్వును ఎంత అవలీలగా తీసుకురాగలదో చెప్పనక్కర్లేదు. అలాగే ఈ భూమి సహజంగా అందంగా ఉండేటువంటి భూమి ఎంత అందంగా ఉంటుందో చెప్పనక్కర్లేదు. అందులోనూ నీ దంష్ట్ర అంటే నీ కోరపళ్ళ మీద ఉండేటువంటి ఈ భూమి ఎంత అందంగా ఉందో చెప్పలేము. నీటిలోంచి బయటకు వచ్చినటువంటి చక్కగా కడిగినట్లు అయినటువంటి ఈ భూమి ఎంత అందంగా ఉందో చెప్పలేము. ఇంత అందమైన భూమిని ఒక తామర పువ్వును తీసుకొచ్చినట్టుగా అవలీలగా తీసుకొచ్చినటువంటి నీ సామర్థ్యాన్ని గురించి కూడా తక్కువ చేసి చెప్పుకోలేము అని మహర్షులు దమష్ట్రాగ్రకోట్యా భగవంస్త్వయా ధృత విరాజతే భూధర భూసభూధర యథావనాన్ నిస్సరతో దతాధృత మతంగజేంద్రస్య సపత్ర పద్మిని అనే ఈ శ్లోకంలో అంటున్నారు. ముందుకు వెళదామనుందయ్యా, తొందరగా ఈ స్తుతి పూర్తి చేద్దాము అని కూడా ఉంది, కానీ ఆగట్లేదు, నోరు ఆగట్లేదు. ఇంత అవలీలగా నువ్వు భూమిని పైకి తీసుకురావటం అనే దృశ్యాన్ని చూస్తే ఇంకొకసారి ఇంకొక మాట ఏదో అనాల్సిందే అని అనిపిస్తోంది. త్రయీమయం రూపమిదంచ సౌకరం భూమండలేనాథ దతాధృతేనతే చకాస్తి శృంగోఢ ఘనేన భూయస కులాచలేంద్రస్య యథైవ విభ్రమ అని అనాలనిపిస్తోంది అని మహర్షులు అంటున్నారు. ఏమయ్యా, నీ శరీరంలో ఏ భాగం చూసినా సరే త్రయీమయం, త్రయీమయం మొత్తం వేదమంత్రాలు, ఆ వేదమంత్రాల్లో ఉండేటువంటి క్రతువులు, పాత్రలు ఇవే కనిపిస్తున్నాయి. త్రయీమయం సౌమ్యం రూపమిదం, కానీ చూడ్డానికి పైకి సూకరం వరాహ రూపంలో కనిపిస్తోంది. త్రయీమయం రూపమిదం చ సౌకరం, ఈ సూకర రూపం మీద, ఈ వరాహ రూపం మీద భూమండలేనాథ దతాధృతేన, రెండు వైపులా కోరపళ్ళు, ఆ కోరపళ్ళ మధ్యలో తల మీద భూమి అని కనిపిస్తోంది. భూమండలం మొత్తం ఇక్కడే ఉంది. నీ శరీరం ఎంతుంది, నీ శరీరం మీద ఈ భూమి ఎంతుంది అనే సంగతి చూస్తే యథ చకాస్తి శృంగోఢ ఘనేన భూయస కులాచలేంద్రస్య యథైవ విభ్రమ అని ఓ పెద్ద పర్వతం, కులాచలం అనే పేరుతో ఉండేటువంటి 6 పర్వతాలలో పెద్ద పర్వతం, ఆ పెద్ద పర్వతం తాలూకు శిఖరం, ఆ శిఖరం మీద ఒక చిన్న నల్లని మబ్బు అనేది ఉంటే ఎలా కనిపిస్తుందో అలా కనిపిస్తోంది. చకాస్తి శృంగోఢ ఘనేన, నల్లటి లేదా కొంచెం నల్లవాగు ఉండేటువంటి ఒక పెద్ద మబ్బు, చిన్న మబ్బు అనుకుందాం పోనీ, ఆ మబ్బు పర్వత శిఖరం మీద ఉంది. శృంగోఢ ఘనేన భూయసా కులాచలేంద్రస్య, కులాచలేంద్రం, కులాచలాలు అనే పేరుతో మొత్తం 7 ఉన్నాయి. మహేంద్రో మలయ సహ్య శక్తిమాన్ ఋక్షవాంస్తథ వింధ్యశ్చ పారియాత్రశ్చ సప్తైతే కులపర్వతా అని కులపర్వతాలు మొత్తం 7 ఉన్నాయి. ఆ 7 కులపర్వతాలలో కల్లా ఒక కులపర్వతం చాలా పెద్దదిగా ఉంది అని నిర్ణయించుకుంటే, ఆ నిర్ణయించుకున్నటువంటి కులపర్వతం తాలూకు శిఖరం లాగా నీవు నిలిచి ఉన్నావు, లేదా కులపర్వతం లాగా నీవు ఉంటే నీ యొక్క శిరోభాగం దాని తాలూకు శృంగంలా ఉంది. ఆ శృంగం మీద ఉండేటువంటి మబ్బులాగా ఈ భూమి కనిపిస్తోంది. కులాచలేంద్రస్య యథైవ విభ్రమ. ఎలాగైతే ఆ
కుల పర్వతం, ఆ పర్వతం తన మీద ఉండేటువంటి మబ్బును కనీసం బరువు కింద లెక్క చేయనే చేయదు. ఒక పర్వతం మీద ఉండేటువంటి మబ్బు పర్వతానికి కనీసం 1 గ్రాము కింద కూడా లెక్కలోకి రాదు. అలాగే నీ శృంగం మీద, నీ ఈ దంష్ట్రల మీద ఉండేటువంటి భూమి నీ కనీసం చిన్న తాలూకు బరువుగా కూడా అనిపించట్లేదు అని నీ శరీరాన్ని చూస్తే మాకు అర్థమైపోతోంది అని మహర్షులు త్రయీమయం రూపమిదం చ సౌకరం భూమండలేనాథ దతాధృతేనతే చకాస్తి శృంగోఢఘనేన భూయస కులాచలేంద్రస్య యథైవ విభ్రమ అనే శ్లోకంలో చెప్తున్నారు. మబ్బుని పర్వతం ధరించినంత లీలగా విలాసంగా నీవు ఈ భూమిని ధరించి ఉన్నావు అని ఈ మహర్షులందరూ చెప్తున్నారు. చెప్తూ ఇంకా స్తుతి ఆపేస్తామయ్యా. సంస్థాపయైనాం జగతాం సతస్థుషాం లోకాయ పత్నీమసి మాతరం పిత విధేమచాస్యై నమసా సహత్వయా యస్యాం స్వతేజోగ్నిమివారణావధా అని ఈ భూమిని యథాస్థానంలో ఉంచు అని ఈ శ్లోకంలో ప్రార్థిస్తున్నారు. సంస్థాపయ, ఈ భూమిని ఉండవలసిన చోట్లో ఉంచేయి. సంస్థాపయ ఏనాం, ఈ భూమి నీ దంష్ట్రల మీద, నీ కోరపళ్ళ మీద నిలిచి ఉన్నటువంటి ఈ భూమి, దీన్ని యథాస్థానంలో ఉంచేయి. సంస్థాపయైనాం జగతాం సతస్థుషాం మాతరం. జగతాం అంటే నడిచేటువంటి ప్రాణులు, సతస్థుషాం నడవనటువంటి ప్రాణులు, ప్రాణులు కానటువంటివి, వీటన్నిటికీ కూడా మాతరం తల్లి లాంటి ఈ భూమిని యథాస్థానంలో ఉంచేసాయి. మాతరం, నీవు మా అందరికీ తండ్రివి, అలాగే మా అందరికీ తల్లి ఈ భూమి. ఈ భూమిని ఆశ్రయించుకునే మేము ఈరోజైతే పై లోకాలకి వచ్చాం, కానీ ఇంతకుముందు ఈ భూమిని ఆశ్రయించుకునే మేము బతికాము. మేము ఈ భూమిలోనే యజ్ఞాలను చేసుకున్నాము. మేము ఈ భూమిలోనే అనేక క్రతువులను, సాధనలను చేసుకున్నాము. చేసుకుని ఈ స్థాయికి వచ్చాము. మాకు కూడా తల్లి లాంటిది ఈ భూమి. మాకు తల్లి లాంటిది ఈ భూమి అయితే, నీవు తండ్రివైతే మీ ఇద్దరికీ వరస కలపాలి అంటే లోకాయ పత్నీం, ఈ భూమిని, నీకు పత్ని లాంటి ఈ భూమిని, లేదా నీ పత్ని అయినటువంటి ఈ భూమిని యథాస్థానంలో ఉంచు. సంస్థాపయైనాం జగతాం సతస్థుషాం లోకాయ మాతరం త్వం పిత పత్నీం స్వస్థానే స్థాపయ అని మహర్షులందరూ భూమిని యథాస్థానంలో ఉంచు అని చెప్తున్నారు. చెబుతూ ఈ భూమి నీకు పత్ని అని అంటున్నారు, మాకు తల్లి అని అంటున్నారు, మాకు నీవు తండ్రివి అని పరమాత్మను కూడా అంటున్నారు. నువ్వు గనక ఇలా పెట్టినట్లయితే మేము నీకు ఈవిడికి ఇద్దరికీ కలిపి ఒకసారి దండం పెట్టుకుంటాము అని పైభాగంలో అంటున్నారు. విధేమచాస్యై నమసా సహత్వయా, మేము నువ్వు గనక ఆ భూమిని పక్కన పెట్టినట్లయితే మీ ఇద్దరిని పక్క పక్కన నుంచో పెట్టుకుని ఒకసారి దండం పెట్టుకుంటాము. దండం పెట్టుకోవటం అంటే కేవలం నమస్కారం చేసుకుంటాము అని అనట్లేదు. విధేమ, మీరిద్దరూ చెప్పినట్లుగా మేము నడుచుకుంటాము. నువ్వేం చెప్తున్నావు? యజ్ఞాలను ఆచరించుకోండి, అందులోనూ నిష్కామ కర్మలను చేసుకోండి అని నువ్వు చెప్తున్నావు. భూమి ఏం చెప్తోంది? ఆ యజ్ఞాలు చేసుకునేదేదో నా మీద చేసుకోండి అని భూమి చెప్తోంది. కాబట్టి మీ ఇద్దరూ చెప్పేటువంటి మాట వింటాము. విధేమచ, మాట ఎలా వింటాము? నమస్కారంతో సహా వినయంగా వింటాము. విధేమచాస్యై నమసా సహత్వయా, మీకు దండం పెట్టుకుంటాము, మీరిద్దరూ చెప్పినట్లుగా మేము వింటాము, మీ యందు వినయంగా ఉంటాము, మీ ఇద్దరిని ఎలా వాడుకోవాలో అలా మాత్రమే వాడుకుంటాము, అంతే తప్ప వేరే రకంగా మేము నడుచుకోము. కానీ దానికి తగ్గట్లుగా నీవు భూమిని యథాస్థానంలో ఉంచవలసింది. విధేమచాస్యై నమసా సహత్వయా యస్యాం స్వతేజ అగ్నిం ఇవ అరణౌ అధాః. నీవు ఈ ప్రపంచం మొత్తాన్ని
కన్నవాడివే, లేదా ఈ ప్రపంచం మొత్తానికి నీవే తండ్రివి, నీవే జనకుడివి, అంత బాగానే ఉంది. కానీ నీ యొక్క తేజస్సుని, నీ యొక్క ప్రత్యేకించినటువంటి ప్రకాశాన్ని ఈ భూమిలోనే ఎక్కువగా ఉంచావు అని మాకు తెలుసు. ఎలా ఉంచావు అంటే అరణిలో అగ్నిని ఉంచినట్లుగా ఉంచావు. అరణి అనేది ఒక యజ్ఞపాత్ర. ఆ యజ్ఞపాత్ర, పాత్ర అంటే ఏదో గిన్నె అని కాదు, యజ్ఞానికి వాడేటువంటి సాధనం అనేటువంటి అర్థంలో ఈ అరణి అనేటువంటి దాంట్లోంచే అగ్ని పుట్టుకురావాలి. అగ్ని అనేది పుట్టుకురావటానికి వీలుగా ఉండేటువంటి ఒక చెక్క దిమ్మ లాంటిదే ఈ అరణి. కానీ ఏ చెక్క పడితే ఆ చెక్క కాదు, అందులోనూ రావి చెట్టు తాలూకు చెక్క, అందులోనూ ఆ రావి చెట్టు జమ్మి చెట్టు మధ్యలోంచి మొలుచుకొని వచ్చి ఉండాలి. అలా జమ్మి చెట్టు మధ్యలోంచి మొలుచుకొచ్చినటువంటి రావి చెట్టు తాలూకు దిమ్మని అరణి అని పిలుస్తారు. ఈ అరణిలోంచి అగ్ని వస్తేనే ఆ అగ్ని అనేది యజ్ఞానికి ఉపయోగపడుతుంది. అగ్గిపుల్ల గీస్తేనో ఇంకోటి గీస్తేనో అది యజ్ఞాలకు పనికొచ్చేది కాదు. ఆ అరణిలోంచి కూడా ఇష్టం వచ్చినట్లు అగ్నిని మథించేస్తే లాభం లేదు, సమంత్రకంగా ఆ పని చేయాలి. మంత్రాలతో, మంత్రాలను వాడి ప్రత్యేకమైనటువంటి విధానాలతో అగ్నిని తెచ్చుకోవాలి. అలా తెచ్చుకునేందుకు వీలుగా ఉండేటువంటి అరణిలో యజ్ఞాలకు ఉపయోగపడేటువంటి శక్తి అనేది దాగి ఉంది అని ఒప్పుకోవాలి. ఆ యజ్ఞాలకు ఉపయోగపడేటువంటి శక్తి, అగ్నిశక్తి అనేది అరణిలో దాగి ఉన్నట్లుగా మొత్తం పరమాత్మతత్వాన్ని తెలుసుకోవటానికి కావలసినటువంటి సామగ్రి మొత్తం ఈ భూమిలో ఇమిడి ఉంది. ఇమిడి ఉన్నటువంటి ఆ శక్తిని పరమాత్మే దాచిపెట్టాడు. స్వశక్తిని పరమాత్మ స్వ తేజస్సుని, తన యొక్క తేజస్సుని అరణిలో అగ్నిని దాచినట్లుగా ఈ భూమిలో దాచిపెట్టాడు అని మాకు తెలుసు. యస్యాం స్వతేజ అగ్నిమివ అరణౌ అధాహ అని మహర్షులు అంటున్నారు. ఏం లేదు, మా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ భూమి అంటే కొనుగోలుకి, అమ్మకాలకి వాడేటువంటి ఒక సాధనము, అంతవరకే రిజిస్ట్రేషన్స్కి వాటికి వాడుకుంటూ ఉంటారు. కానీ భూమిని అంత సులభంగా వాడుకునేటువంటి తీరు లేదు. భూమిని దానికంటే కోట్ల రెట్లలో పై స్థాయిలో వాడుకోవచ్చు. ఈ భూమిని ఉపయోగించుకుని యజ్ఞాలను చేసుకోవచ్చు, మంచి పనులు చేసుకోవచ్చు, సాధనలు చేసుకోవచ్చు, ప్రాణాయామాలు చేసుకోవచ్చు, తపస్సులు చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ఈ భూమి మీద ఏం చేసినా సరే పరమాత్మ తొందరగా అనుగ్రహిస్తాడు అని వేరువేరు శాస్త్రాలలో విడివిడిగా తెలుస్తూనే ఉంది. ఈ భూమి మీద ఏం చేసినా సరే దానికి విలువ చాలా ఎక్కువగా ఉంటుంది అనేటువంటి మాట ఉండనే ఉంది. ఎన్నో సందర్భాలలో ఎంతోమంది చెప్తూనే ఉన్నారు, మిగతా లోకాలు కేవలం తినటానికి, పడుకోవటానికి ఉపయోగిస్తాయే తప్ప ప్రత్యేకించి చేసుకుని సాధించుకోవటానికి ఉపయోగించవు అని చెప్తూనే ఉన్నారు. భూలోకం మాత్రమే అందుకు ఉపయోగపడుతుంది అని చెప్తూనే ఉన్నారు. ఆ భూలోకం మాత్రమే ఎందుకు ఉపయోగపడుతుంది అంటే పరమాత్మ తన తేజస్సుని ప్రత్యేకించి భూమిలో దాచి ఉంచాడు కనుకే అలా ఉపయోగపడుతోంది. పరమాత్మ తన యొక్క యజ్ఞ స్వరూపంతో, యజ్ఞవరాహ మూర్తితో యజ్ఞాలకు ఉపయోగపడేటువంటి ఈ భూమిని ఉద్ధరించాడు కాబట్టే అలా ఉంది అనే విషయం ఉంది. వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు. వాళ్ళు కూడా అర్థం చేసుకునే విధంగా నీవు ప్రవర్తిస్తున్నావు, వాళ్ళకు కూడా అర్థమయ్యే విధానంలో మేము నిన్ను స్తుతి చేస్తున్నాము అని మహర్షులు అన్యాపదేశంగా అంటూనే, సంస్థాపయైనాం జగతాం సతస్థుషాం లోకాయ పత్నీమసి మాతరం పిత విధేమచాస్యై నమసా సహత్వయా యస్యాం స్వతేజోగ్నిమివారణావధాః అని ఈ శ్లోకంలో అంటున్నారు. అవునయ్యా, నువ్వు ఆజ్ఞ వేస్తే పనిచేసేవాళ్ళు చాలామందే ఉన్నారు కదా, అంతమంది ఉండగా ఎవరికో ఒకరికి భూమి నీళ్ళలో పడిపోయిందట, నీళ్ళలో మునిగిపోయిందట, మీరెవరైనా తీసి దాన్ని యథాస్థానంలో ఉంచండి అని చెప్పచ్చు కదా. నువ్వెందుకు చెప్పలేదు? ఎవరికో ఒకరికి ఆర్డర్ వేసేయచ్చు కదా.
ప్రతిదానికి నువ్వే ఎందుకు రావటము, నువ్వే ఏదో ఒక రూపాన్ని ధరించి ఈ పనులు చేయటం ఎందుకు, ఈ భూమిని ఎత్తటం అనేది ఎవరైనా చేయొచ్చు కదా, ఎవరికైనా చెప్పచ్చు కదా అని అంటే దానికి చెప్తున్నారు, కశ్రద్ధధీతాన్యతమస్తవ ప్రభో రసాంగతాయా భువ ఉద్విబర్హణం న విస్మయోసౌ త్వయి విశ్వ విస్మయే యో మాయయేదం ససృజే అతి విస్మయం అని. నువ్వెందుకు ఆర్డర్ ఇవ్వలేదు అంటే, ఎవరికి ఎందుకు చెప్పలేదు అంటే, ఎవరికి ఇది చేత కాదు, ఈ పని చేత కాదు. కహ శ్రద్ధధీత అన్యతమస్తవ ప్రభో, నీకంటే వేరుగా ఎవరైనా ఉన్నారు అనుకుంటే వాళ్ళకెవరికైనా ఒకవేళ నీవు ఆజ్ఞ వేసినా నువ్వు చెప్పినా సరే వాళ్ళు కనీసం దీన్ని ఆలోచించను కూడా ఆలోచించలేరు. భూమిని ఎక్కడో నీళ్ళలో కూరుకుపోయి ఉన్నటువంటి భూమిని తీసి ఆ భూమి తిరగవలసినటువంటి వృత్తంలో ప్రవేశపెట్టడం, భూకక్ష్యలోకి దాన్ని ప్రవేశపెట్టడం అనే పనిని ఎవరు ఊహించను కూడా ఊహించలేరు. ఎవరు ఈ పనిని వినటానికి కూడా ఇష్టపడరు. శ్రద్ధగా ఈ భూమిని మేము ఉంచగలమా లేదా అని ఆలోచన కూడా చేయరు. కశ్రద్ధధీత అన్యతమస్తవ ప్రభో, నీ ఒక్కడివే ఈ పని చేయగలవు. కశ్రద్ధధీతాన్యతమస్తవ ప్రభో రసాంగతాయా భువ ఉద్విబర్హణం, తాను తిరగవలసినటువంటి చోటును దాటి రసాం పాతాళం కంటే కింద ఉండేటువంటి నీటిలోకి మునిగిపోయినటువంటి ఈ భూమిని ఉద్విబర్హణం మళ్ళీ పైకి లేపి యథాస్థానంలో ఉంచగలగటం అనేది ఇంకెవ్వరికీ చల్లదు. ఎవరు దాన్ని కనీసం ఊహించను కూడా ఊహించలేరు. కానీ నీ ఒక్కడివే చేయగలవు అనే మాట ఉన్నా సరే ఇది నీకు పెద్ద ఆశ్చర్యకరమైన పని అయితే కాదు. న విస్మయోసౌ త్వయి విశ్వ విస్మయే, ఎన్నో ఆశ్చర్యాలను చేసినటువంటి నీకు, ఎన్నో ఆశ్చర్యకరమైనటువంటి బ్రహ్మాండాలనే ఉఫ్ అని ఊదేసినటువంటి నీకు, ఉఫ్ అంటే బయటికి, ఉ అంటే లోపలికి తీసుకోగలిగిన సామర్థ్యం ఉన్న నీకు, న విస్మయోసౌ త్వయి విశ్వ విస్మయే, ఇదేం పెద్ద ఆశ్చర్యకరమైన పని అయితే కాదు, ఏమీ ఆశ్చర్యం కాదు. యో మాయయేదం ససృజే అతి విస్మయం, ఎవరికైనా డౌట్ ఉంటే వాళ్ళు ఒక్కసారి ఈ బ్రహ్మాండాన్ని తేరిపార చూసుకోవచ్చు. బ్రహ్మాండంలో ఎన్ని గోళాలున్నాయి, ఏవి ఎక్కడెక్కడ తిరుగుతున్నాయి, వేటి చుట్టూ ఏవి తిరుగుతున్నాయి, ఏ పద్ధతిలో తిరుగుతున్నాయి, పద్ధతిని దాటకుండా ఎలా ఉంటున్నాయి, ఏ గ్రహం తాలూకు విశేషమేంటి, ఎక్కడెక్కడ ఏ ఏ స్థానాల్లో ఏమేమి ఉన్నాయి, ఒక్కసారి తేరిపార చూసుకుంటే, ఈ విషయాల్ని గనక చూసుకుంటే తెలిసిపోతుంది. ఇది మహామాయావి అయినటువంటి పరమాత్మ తప్ప మరొకరు సృష్టి చేయగలిగినటువంటి సృష్టి కాదు అని తెలిసిపోతుంది. యో మాయయేదం ససృజే అతి విస్మయం, ఒక్కసారి టెలిస్కోప్లో చూస్తే కూడా అమ్మో అని ఆశ్చర్యం కలిగేటువంటి ఈ సృష్టి చేసిన వాడు ఇంతకు మించి సమర్థుడు అని చెప్పకే చెబుతుంది. కాబట్టి అంత సామర్థ్యమున్న, మొత్తం ప్రతి గ్రహం తాలూకు కక్ష్యలను నిర్దేశించగలిగిన సామర్థ్యమున్న, గ్రహాలు కావు, నక్షత్రాలు కావు, ఈ బ్రహ్మాండంలో తిరిగే ఏ వస్తువు ఉన్నా సరే వాటన్నిటినీ ఆయా స్థానంలో ఉంచగలిగినటువంటి నీ సామర్థ్యం ముందు ఈ చిన్నపాటి ఆవగింజంత భూమిని తీసి స్వస్థానంలో ఉంచటం అనేది విషయం కానే కాదు. నీ విషయంలో ఇది ఆశ్చర్యం కానే కాదు అని మహర్షులు అంటున్నారు. కశ్రద్ధధీతాన్యతమస్తవ ప్రభో రసాంగతాయా భువ ఉద్విబర్హణం న విస్మయోసౌ త్వయి విశ్వ విస్మయే యో మాయయేదం ససృజే అతి విస్మయం అని ఈ శ్లోకంలో. ఇంకా స్తుతి దాదాపు పూర్తయిపోయింది. చివరి శ్లోకంలో, మొదటి శ్లోకంలో మనకి గుర్తుందో లేదో, తనుం విధున్వతే నమః అని అన్నారు మహర్షులు. నీళ్లలోంచి బయటికి వచ్చి ఆ నీళ్లలో మునిగి ఉన్న భూమిని తన కోరపళ్ళ మీద పెట్టుకుని ఒళ్ళు ఒకసారి విదిలిస్తున్నాడు ఆయన అని అన్నారు. త్రయీమయీం తనుం విధున్వతే నమః అన్నారు మొదటి స్తుతి శ్లోకంలో. ఆ విధున్వతే ఒళ్ళు విదిలిస్తున్నప్పుడు ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని చెబుతూనే స్తుతి చేస్తున్నారు చివరి శ్లోకంలో, పెనల్టిమేట్ శ్లోకంలో. విధున్వతా వేదమయం నిజం వపుః
జనస్తపస్సత్య నివాసినో వయం సటాశిఖోద్ధూత శివాంబు బిందుభి విమృజ్యమానా భృశమీశ పావితా అని. అయ్యా, నీవు ఒళ్ళొక్కసారి విదిలించావు కదా, నీళ్లలోంటి బయటకు వచ్చినటువంటి వరాహం ఎలాగైతే ఒళ్ళు విదిలిస్తుందో అలా విదిలించావు కదా. కానీ నీ ఒళ్ళు సామాన్యమైన ఒళ్ళు కాదు, వేదమయం నిజం వపుః. సమస్త వేదాలను, ఆ వేదాల్లో ప్రతిపాదన చేసేటువంటి కర్మలను దాచుకున్నటువంటి ఒళ్ళు కదా నిజం వపుః. నీ శరీరం ఇలాంటి శరీరాన్ని నీళ్లలో మునిగిన తర్వాత పైకి లేచి విదిలించటం ద్వారా ఏం జరుగుతోంది అంటే, ఆ నీటిల్లో ఉండేటువంటి బిందువులు శరీరం మీద అక్కడక్కడ ఉండేటువంటి నీరు బిందువులుగా మారి ఆ బిందువులు నీ చుట్టూ వెదజల్లబడ్డాయి. వెదజల్లబడ్డాయి అనేది చిన్న మాట, నీవే అలా వెదజల్లావు. ఎందుకు వెదజల్లావు అంటే, పాపం భక్తిగా వీళ్ళందరూ చూస్తున్నారు, వేదమంత్రాలతో స్తుతి చేస్తున్నారు, నన్ను నా యొక్క గుణాలతో తెలుసుకుని వీళ్ళు స్తుతి చేస్తున్నారు, వీళ్ళని ఆశీర్వదించడానికి ఏదో ఒక ప్రసాదంలాగా ఏదో ఒకటి అందించాలి అనేటువంటి అభిప్రాయంతో నీవు విదిలించావు, వెదజల్లావు. ఆ వెదజల్లినటువంటి నీరు జనస్తపస్సత్య నివాసినో వయం. జనలోకము, తపోలోకము, సత్యలోకము అనేటువంటి పై 3 లోకాల్లో ఉండేటువంటి నిన్ను స్తుతి చేస్తున్న, నిన్ను ఇప్పుడు చూస్తూ నిన్ను స్తుతి చేస్తున్న మా అందరి మీద తల కాస్త పడ్డాయి. సటా శిఖోద్ధూత శివాంబు బిందుభి. అందులోనూ ఎలాంటి బిందువులవి అంటే, నీ ఒంటి మీద ఉండేటువంటి ప్రధానంగా మెడ, ఆ చుట్టూ ఉండేటువంటి వెంట్రుకలు, ఆ వెంట్రుకల మీద నిలిచి ఉన్నటువంటి నీరు, సట, శిఖ, ఉద్ధూత, శివ, అతి మంగళకరమైనటువంటి నీటి బిందువులవి. ఆ నీటి బిందువులన్నీ కూడా మా ఒక్కొక్కరి మీద కాస్త 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 పడి, ఏదో ఆశీర్వచనం చేసేటప్పుడు అక్షింతలు పడ్డట్లుగా మా అందరి మీద పడి మా అందరినీ పావనం చేస్తున్నాయి. నీ నీటి బిందువుల ద్వారా విమృజ్యమానాహ, మా మీద ఆ నీటి బిందువులు పడటం వలన ఏదో మాలో ఉండేటువంటి పాపాలన్నీ కూడా కడిగినట్లయిపోతున్నాయి. విమృజ్యమానాహ భృశం, ఇంకా 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 కూడా ఈశా, ఓ పరమేశ్వర, పావితాహ, మేము పవిత్రులం అవుతున్నాము. ఎంతో పవిత్రతను సాధిస్తే తప్ప ఈ లోకాల్లోకి ప్రవేశం లేదు. ఈ లోకాల్లోకి ప్రవేశం కలిగిన తరువాత కూడా ఇంకా కూడా పవిత్రత కావలసి ఉంది. తత్వజ్ఞానాన్ని అందుకోవటానికి కావలసిన పవిత్రత కావలసి ఉంది. ఆ పవిత్రతను నీవు నీ నీటి బిందువుల ద్వారా మాకు అందిస్తున్నావు. నిన్ను స్తుతి చేసినందుకు, నీ యొక్క గుణాలను అర్థం చేసుకున్నందుకు నీ యొక్క సంతోషాన్ని ప్రకటిస్తూ, ఈ వరాహ రూపంలో నీటిలోకి దిగి పైకి వచ్చిన తరువాత ఆ శరీరాన్ని ఒకసారి కదిలించి ఆ నీటి బిందువులన్నీ మా మీద పడేటట్లు మమ్మల్ని అనుగ్రహిస్తున్నావు అని మహర్షులు విధున్వత వేదమయం నిజం వపుః జనస్తపస్సత్య నివాసినో వయం సటాశిఖోద్ధూత శివాంబు బిందుభి విమృజ్యమానాః భృశమీశ పావితాః అని ఈ శ్లోకంలో అంటున్నారు. బానే ఉంది, మీ శ్రద్ధ బానే ఉంది, ఆయన అవతారము బానే ఉంది. భూమి కానీ ఇతర గ్రహాలు కానీ ఏవో వాటంతట అవి స్వాభావికంగా పుట్టుకొచ్చినాయి. థియరీలు కావాలంటే చదువుకోండి, బిగ్ బ్యాంగ్ థియరీ, ఆ థియరీ, ఈ థియరీ అని చాలా థియరీలు ఉన్నాయి. ఆ థియరీల్లో భాగంగా ఏదో పగిలితే వచ్చిందనో, లేదా ఏదో ముక్కలైతే వచ్చిందనో, చెక్కలైతే వచ్చిందనో వాళ్ళు చెప్తారు. దాంట్లోంచి చూసి అర్థం చేసుకోవాలి. కానీ భూమి ఏంటి, నీళ్లలో మునిగిపోవటం ఏంటి, దాన్ని వరాహ రూపాన్ని ధరించి పైకి తేవటం ఏమిటి, ఇలాంటి పుక్కిటి పురాణాలను చెప్తే మేము నమ్మము, మేము సైంటిఫిక్గా ఆలోచిస్తాము అని ఎవరైనా అనుకుంటే, నిజమైన సైన్స్ యొక్క పరిమితులను అర్థం చేసుకోకుండా కేవలం సైన్స్ అనే దాన్ని మిగతా వాటిని తిట్టడానికి ఉపయోగించేటువంటి అభిప్రాయంతో ఎవరైనా మాట్లాడితే దానికి సమాధానాన్ని పై శ్లోకంలో మహర్షులే చెప్తున్నారు. సవైభత భ్రష్టమతిస్తవైషతే యః కర్మణాం పారమకార కర్మణ
యద్యోగమాయా గుణయోగమోహితం విశ్వం సమస్తం భగవన్ విధేహి శం అని. ఉంటారు, ఇలాంటి వాళ్ళు ఉంటారు. సైన్స్కు ఉండే లేదా ఏ శాస్త్రానికైనా ఉండేటువంటి పరిమితులను అర్థం చేసుకోకుండా అందులోనే ఉండి అన్నీ తెలిసినట్లుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఉండకేం కాదు. నక్షత్రం పగిలితేనో లేదా ఇంకోటేదో అయితేనో బిగ్ బ్యాంగ్ అయితేనో ఏర్పడిన మాట వాస్తవమే. కానీ ఆ బిగ్ బ్యాంగ్ని ఎవరు తయారు చేశారు, ఎప్పుడు చేశారు, ఎలా చేశారు, ఎందుకు చేశారు, ఎవరూ చేయకుండా ఉన్నట్టుండి బిగ్ బ్యాంగ్ అయ్యే మాట అయితే అంతకుముందు ఎందుకు కాలేదు, తర్వాత ఎందుకు అవ్వటం లేదు, ఉన్నట్టుండి ఎందుకు జరిగింది, ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలని చెప్పాలి. కానీ చెప్పకుండా కూడా ఇలాంటి మాటలు మాట్లాడే మాట అయితే సవైబత భ్రష్టమతి, తాను ఉంచుకోవలసినటువంటి స్థాయిలో తన మతిని ఉంచుకోలేక అంతకు కంటే తక్కువ స్థితికి దిగజారినట్లు లెక్క. ఒకవేళ గనక అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతే, సమాధానం తెలియకుండా మాట్లాడితే తప్పే కదా. కాబట్టి అలాంటి భ్రష్టమతులు ఎవరైనా ఉన్నా సరే, తవైషతే, పరమాత్మ ఈ రకంగా భూమిని స్వస్థానంలో ఉంచాడు అనే మాటను అర్థం చేసుకోలేక ఏమైనా మాట్లాడితే, యః కర్మణాం అపార కర్మణ, ఏ పని చేసినా సరే నీవు చేసినటువంటి పని తాలూకు, నీ క్రియ తాలూకు తీరును సరిగ్గా అర్థం చేసుకోలేక ఎవరైనా మాట్లాడినట్లయితే, అపార కర్మణ, నీవు చేసేటువంటి పనులకు ఎల్లలనేవి లేవు అనే విషయాన్ని తెలుసుకోలేకుండా ఈ రకంగా చేయగలరా లేదా అనేటువంటి విషయాన్ని కేవలం ప్రశ్నల రూపంలోనే ఆక్షేపిస్తూ కూర్చున్నట్లయితే అటువంటి వాడికి నీవే సద్బుద్ధిని ఇవ్వవలసింది. విధేహి శం, నీవే వాడికి సద్బుద్ధిని ఇచ్చి మంచి చేయవలసింది. ఎందుకు అంటే భ్రష్టమతి అని తిట్టేదేమీ లేదు, ఎవరిని ఆక్షేపించేదేమీ లేదు. పరమాత్మ తాలూకు క్రియల మీద ఎవరికీ స్పష్టత అనేది ఉండదు. ఎందుకు? యద్యోగమాయా గుణయోగమోహితం, నీవు ఏ పని చేసినా సరే నీ యొక్క యోగమాయా సహాయంతో చేస్తావు. ఆ యోగమాయలోనేమో సత్వము, రజస్సు, తమస్సు అని 3 గుణాలున్నాయి. ఆ 3 గుణాల కాంబినేషన్స్తో సత్వం ఎప్పుడు ఎక్కువ ఎప్పుడు ఉండాలి, అలాగే రజస్సు ఎప్పుడు ఏ ప్రపోర్షనేట్గా ఉండాలి, ఏ భాగంలో ఉండాలి, ఎంత పర్సంటేజ్లో ఉండాలి అనే విషయాలను నీవు మాత్రమే తేల్చుకుని చేస్తావు. ఏ గుణాన్ని ఎప్పుడు ఎక్కడ ఎంత వాడాలో తెలుసుకుని చేసేటువంటి వాడివి. యోగమాయ తాలూకు గుణాలను సరి అయిన రీతిలో మేళవించి గుణయోగంతో నీవు పనులు చేస్తావు. ఆ యోగమాయలో ఉండేటువంటి గుణాల్లో ఉండే ఇబ్బంది ఏమిటి అంటే, సత్వం కొంచెం నయమే కానీ రజస్సు, తమస్సు అనేవి ఈ 2 గుణాలు సరిగ్గా అర్థం కానివ్వవు. అందులోనూ తమస్సు అనేటువంటి గుణం పూర్తిగా వ్యామోహాన్ని కలిగిస్తుంది, భ్రమలను కలిగిస్తుంది. కలిగించడం వలన వేరువేరుగా వేరే రకాలుగా అన్నీ అర్థమవుతూ ఉంటాయి. నీ యొక్క యోగమాయా ప్రభావం వలన సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారే కానీ వారి తప్పే పూర్తిగా ఉంది అని కూడా చెప్పడానికి వీల్లేదు. కాబట్టి ఎవరైనా నీ గురించి సరిగ్గా తెలుసుకోలేక నీవు చేసినటువంటి ఈ పనులను ఆక్షేపించే మాట అయితే అది నీ యోగమాయా ప్రభావమే అవ్వాలి కానీ ఇంకొకటి కావడానికి వీల్లేదు. కాబట్టి నీ యోగమాయా ప్రభావాన్ని తగ్గించుకోవాలి అంటే ఎవరు తగ్గించాలి? నువ్వే తగ్గించాలి కాబట్టి విశ్వం సమస్తం, మొత్తం ఈ ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి అంశము నీ యోగమాయా ప్రభావానికి లోనై ఉంటుంది. కాబట్టి ఆ ప్రభావాన్ని తగ్గించగలిగినటువంటి శం, ఆ ప్రభావాన్ని తగ్గించి మంచి చేయగలిగినటువంటి సామర్థ్యం నీకే ఉంది. కాబట్టి విధేహి శం, నీవే ఆ పని చెయ్యి. యోగమాయా ప్రభావాన్ని నువ్వే తగ్గించు. ఇద్దరున్నారు, నీ ప్రభావాన్ని ఆక్షేపించేవాడు ఒకడు, నీ ప్రభావాన్ని ఎవరైనా ఆక్షేపిస్తుంటే సమాధానం చెప్పలేక నోరు మూసుకొని కూర్చునేవాళ్ళు ఇంకొకళ్ళు. శ్రద్ధ ఉన్నా నీ ప్రభావం తెలియటం లేదు, శ్రద్ధ లేకపోయినా నీ ప్రభావము తెలియటం లేదు. ఇద్దరికీ ఒకటే కష్టం. ఇద్దరికీ ఉన్నది యోగమాయా ప్రభావమే. ఇద్దరికీ యోగమాయా ప్రభావాన్ని దూరం చేయగలిగింది నువ్వే. కాబట్టి
నువ్వే ఆ పని కట్టుకుని చేస్తే, నీ యోగమాయా ప్రభావాన్ని తగ్గిస్తే, నీ కర్మల యొక్క, నీవు చేసేటువంటి పనుల యొక్క తీరు తెన్ను అందరికీ తెలుస్తాయి. ఎవరికైనా తెలియకపోతే వాళ్ళ మీద కోపం పెట్టుకోవద్దు, వాళ్ళనేమీ అనుకోవద్దు. నా యోగమాయే వాళ్ళ మీద పనిచేస్తోంది అని అనుకో. వాళ్ళని కూడా అనుగ్రహించి వాళ్లకు నీ యోగమాయా ప్రభావాన్ని దూరం చేసేసి ఎలాగైనా సరే వాళ్ళకు కూడా మంగళాలను, సుఖాన్ని ఇవ్వు అని మహర్షులు ఈ శ్లోకంలో సవైబత భ్రష్టమతిస్తవైషతే యః కర్మణాం పారమపారకర్మణ యత్ యోగమాయా గుణయోగమోహితం విశ్వం సమస్తం భగవన్ విధేహి శం అని ప్రార్థిస్తున్నారు. ఈ ప్రార్థనతో మహర్షుల యొక్క స్తుతి పూర్తయిపోయింది. మహర్షులు స్తుతి చేసుకునేటప్పుడు పాపం యజ్ఞపాత్రలు, యజ్ఞంలో ఉండేటువంటి భాగాలు, దీక్ష, సవనాలు, క్రతువులు, ఇష్టులు, యజ్ఞాలు అని ఏవో కొత్త కొత్త పదాలు వాడారు. వాడేసరికి వినేటప్పుడు ఏదో అన్నట్లుగా అనిపించింది కాబట్టి, కానీ ఏమిటి పాత్రలు ఏమిటి, ఇడా ఏమిటి, చమసాలేంటి, గ్రహాలేమిటి, ఇవేమిటి అవేమిటి అని కొంచెం తెలియని ఒక చిన్న చికాకు లాంటిది మనకు కలుగుతూనే ఉంది, తెలుస్తూనే కూడా ఉంది. కానీ చికాకు పడటానికి ఇది సరి అయిన ప్రదేశం కాదు. ఒకవేళ చికాకు పడే మాట అయి ఉంటే లూసీ లాకెట్ లాస్ట్ హర్ పాకెట్ అని మొట్టమొదట విన్నాం కదా రైమ్స్. అప్పుడే చికాకు పడితే సరిపోయి ఉండేది. లాకెట్ అంటే ఏంటి, పాకెట్ అంటే ఏంటి, ఇవన్నీ అర్థమైన పదాలా కావా అని అప్పుడే చికాకు పడి ఉంటే సరిపోయి ఉండేది. అప్పుడు చికాకు లేదు కాబట్టి ఇప్పుడు చికాకు అక్కర్లేదు. యజ్ఞాలు మనకే ప్రత్యేకించినటువంటి వేదాలలో ప్రతిపాదన చేసినటువంటి యజ్ఞాలు, ఆ యజ్ఞాల్లో ఉండేటువంటి భాగాలు, ఆ భాగాలకు సంబంధించినటువంటి పాత్రలు, సాధనాలు, వీటన్నిటి గురించి తెలుసుకోవలసినటువంటి బాధ్యత మన మీదే ఉంది. మనకు మాత్రమే, భూలోకంలో ఉన్నవారికి మాత్రమే ప్రత్యేకించిన వాటిని ఈ భూలోకంలో ఉన్నవారు కూడా తెలుసుకోలేకపోతే ఎవరి కోసం ఇది, ఎవరు తెలుసుకోవటానికి ఇది అనేటువంటి ప్రశ్నే ఎక్కువ విలువైనది. కాబట్టి ఒకవేళ ఈ యజ్ఞపాత్రలను గురించి సరిగ్గా తెలుసుకోలేక ఇది అర్థం కాలేదనుకుంటే పర్వాలేదు, గూగుల్ మాతనైనా ఆశ్రయించుకుని యజ్ఞపాత్రలేంటి, వీటి తాలూకు విశేషాలేంటి అని వెతుక్కునైనా తెలుసుకోవచ్చు. లేకపోతే వేరు వేరు విధానాల్లోనైనా వీటిని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేసుకోవచ్చు. యజ్ఞాలు, వాటి యొక్క విశేషాలను, వీటి గురించి తెలుసుకోవాలి, వీటిని గురించి సెర్చ్ చేయాలి అని అనుకోవచ్చు. అనుకుని ఈ యజ్ఞాలని, యజ్ఞపాత్రలని, యజ్ఞభాగాలని, వీటన్నిటినీ మనం తెలుసుకోవచ్చు. తెలుసుకుని చివరికి వీటన్నిటి ద్వారా యజ్ఞపురుషుడైనటువంటి ఆ పరమాత్మను అందుకునే ప్రయత్నం చేసుకోవచ్చు. అలాంటి ప్రయత్నం చేయటానికి, చేసుకోవటానికి వీలుగా ఉండేటువంటి ఉపదేశం లాంటి స్తుతులను మనకు మహర్షులు ఇంత వివరంగా అందించారు. ఆ స్తుతి యొక్క ప్రయోజనాన్ని కూడా మధ్య ఒక శ్లోకంలో విస్తృతంగానే వాళ్ళు తెలియపరిచారు. యజ్ఞాల ద్వారా వైరాగ్యాన్ని సాధించుకోవటం, వైరాగ్యపూర్వకంగా యజ్ఞాలు, ఆ యజ్ఞాల ద్వారా వచ్చేటువంటి చిత్తశుద్ధి, దాని ద్వారా వచ్చే భక్తి, దాని ద్వారా వచ్చే మనోనిగ్రహం, దాని ద్వారా అందుకోవలసినటువంటి తత్వజ్ఞానం అనేటువంటి అంశం మీద మనకు ఒక అవగాహనను కల్పించటానికే మహర్షులు ప్రయత్నం చేశారు. వారి ప్రయత్నాన్ని మనం యథాశక్తి అందుకుని యజ్ఞాల గురించి మరింత విస్తృతంగా తెలుసుకుని ఈ స్తుతిని చాలా ఇంకా పెద్ద స్థాయిలో అర్థం చేసుకుని అంతకు మించి పెద్ద స్థాయిలో యజ్ఞాలను, వైదికమైనటువంటి కర్మలను చేసుకునే ప్రయత్నం చేసుకుని ఆ యజ్ఞపురుషుడైనటువంటి యజ్ఞ వరాహమూర్తి అయినటువంటి పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని సాధించడానికి ప్రయత్నం చేసుకుందాం. ఆ ప్రయత్నంలో భాగంగా మనల్ని సవ్యంగా నడిపించవలసిందిగా జగజ్జన్మస్థితి లయ కారణమైనటువంటి ఆ యజ్ఞవరాహమూర్తి అయినటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాం. ఇక పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. హవరూపివి హవనేతవు హవభోక్తవు నిఖిల హవ ఫలధారుడవున్ హవరక్షకుండవగునీ కవితథమగు నుతులు నర్తుమయ్య ముకుంద. సత్వగుణమున సద్భక్తి సంభవించు భక్తియుతముగ చిత్తంబు
భవ్యమగును హృదయ పద్మంబునందోలి నిరుగబడిన అట్టి నీకు నమస్కారమయ్య వరదా అని యజ్ఞవరాహ వైభవాన్ని బ్రహ్మగారు మొదలుకొని అక్కడున్నటువంటి ఋషులందరూ కూడా ఎంత వైభవంగా కీర్తించారో ఆ కీర్తన వెనుక ఉన్నటువంటి తత్వాన్నంతటినీ కూడా శ్రీమద్ భాగవత అమృత రసాస్వాదంలో భాగంగా ఆచార్యముఖంగా మనం ఇంతవరకు ఆలకించాం. ఆ భావాన్ని అంతటినీ కూడా అనుసంధానం చేసుకుంటూ శ్రద్ధగా ఆ ఋషులు చేసినటువంటి స్తుతి శ్లోకాల్ని మనం ఈనాడు పఠించుకుందాం. మనం ఈనాడు శ్రీమద్భాగవతంలో తృతీయ స్కంధంలో త్రయోదశాధ్యాయంలో 34వ శ్లోకం దగ్గర నుంచి పారాయణ చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే త్రయోదశాధ్యాయే శ్లోకాః ఋషయ ఊచుః జితం జితం తే జిత యజ్ఞ భావన త్రయీం తనుం స్వాం పరిధున్వతే నమః యద్రోమగర్తేషు నిలుల్యురధ్వరాః తస్మై నమః కారణసూకరాయతే రూపం తవైతన్నను దుష్కృతాత్మనాం దుర్దర్శనం దేవ యదధ్వరాత్మకం ఛందాంసి యస్య త్వచి బర్హి రోమసు ఛందాంసి యస్య త్వచి బర్హి రోమ స్వాజ్యం దృషిత్వం ఘ్రిషు చాతుర్హోత్రం ఛందాంసి యస్య త్వచి బర్హి రోమ స్వాజ్యం దృషిత్వం ఘ్రిషు చాతుర్హోత్రం ఛందాంసి యస్య త్వచి బర్హి రోమ స్వాజ్యం దృషిత్వం ఘ్రిషు చాతుర్హోత్రం సృక్తుండ ఆసీత్ సృవ ఈశనాశయః ఇడోదరే చమసాః కర్ణరంధ్రే ప్రాశిత్రమాస్యేగ్రసనే గ్రహాస్తు తే యచ్చర్వణంతే భగవన్నగ్నిహోత్రం దీక్షానుజన్మోపసదశిరోధరం త్వం ప్రాయణీయోదయనీయదంష్ట్రః జిహ్వా ప్రవర్గ్యస్తవ శీర్షకం క్రతోః సభ్యావసత్యం చితయోసవోహితే సోమస్తురేతః సవనాన్యవస్థితిః సంస్థా విభేదాస్తవ దేవధాతవః సత్రాణి
सर्वाणि शरीरसन्धिः सत्राणि सर्वाणि शरीरसन्धिः त्वं सर्वयज्ञक्रतुरिष्टिबन्धनः त्वं सर्वयज्ञक्रतुरिष्टिबन्धनः नमो नमस्तेऽखिलमन्त्रदेवता नमो नमस्तेऽखिलमन्त्रदेवता द्रव्याय सर्वक्रतवे क्रियात्मने द्रव्याय सर्वक्रतवे क्रियात्मने नमो नमस्तेऽखिलमन्त्रदेवता द्रव्याय सर्वक्रतवे क्रियात्मने नमो नमस्तेऽखिलमन्त्रदेवता द्रव्याय सर्वक्रतवे क्रियात्मने वैराग्यभक्त्यात्मजयानुभावित वैराग्यभक्त्यात्मजयानुभाविता ज्ञानाय विद्या गुरवे नमो नमः ज्ञानाय विद्या गुरवे नमो नमः वैराग्यभक्त्यात्मजयानुभावित ज्ञानाय विद्या गुरवे नमो नमः वैराग्यभक्त्यात्मजयानुभावित ज्ञानाय विद्या गुरवे नमो नमः संश्राग्रकोट्या भगवंस्त्वया धृत संश्राग्रकोट्या भगवंस्त्वया धृता विराजते भूधर भूः स भूधर विराजते भूधर भूः स भूधर यथा वनान्निस्सरतो दता धृत यथा वनानि निस्सरतो तथा धृता मतङ्गजेन्द्रस्य सपत्र पद्मिनी मदङ्गजेन्द्रस्य सपत्रपद्मिनी त्रयीमयं रूपमिदं च सौकरम् त्रयीमयं रूपमिदं च सौकरम् भूमण्डलेनाथ दता धृतेन ते भूमण्डलेनाथ ददा धृतेन ते चकास्ति शृङ्गोढघनेन भूयस चकास्ति शृङ्गोढगणेन भूयसा कुलाचलेन्द्रस्य यथैव विभ्रमः कुलाचलेन्द्रस्य यथैव विभ्रमः संस्थापयेनां जगतां सतस्थुषाम् संस्थापयेनां जगतां सदस्तुषा लोकाय पत्नीमसि मातरं पिता लोकाय पत्नीमसि मातरं पिता विधेम चास्यै नमसा सह त्वया विधेमचास्यै नमसा सह त्वया यस्यां स्वतेजोऽग्निमिवारणावथाः यस्यां स्वतेजोऽग्निनिवारणावथाः कश्रद्धधीतान्यतमस्तव प्रभो कश्रद्धीतान्यतमस्तव प्रभो रसां गताया भुव उद्विबर्हणम् रसां गताया भुव उद्विबर्हणम् न विस्मयोऽसौ त्वयि विश्वविस्मये न विस्मयोऽसौ त्वयि विश्वविस्मये यो माययेदं ससृजेति विस्मयम् यो माययेदं ससृजेति विस्मयम् विधुन्वता वेदमयं निजं वपुः विधुन्वता वेदमयं निजं वपुः जनस्तपः सत्यनिवासिनो वयम् जनस्तपः सत्यनिवासिनो वयम् सटाशिखोद्धूत शिवाम्बुबिन्दुभिः सदाशिखोद्धूत शिवाम्बुबिन्दुभिः विमृज्यमाना भृशमीश पाविताः विभज्यमाना भृशमीश पाविताः स वै बत भ्रष्टमतिस्तवैषते स वै भ्रष्टमतिस्तवैषते कर्मणां पारमपारकर्मणः यः कर्मणां पारमपारकर्मणः यद्योगमाया गुणयोगमोहितम् यद्योगमाया गुणयोगमोहितम् विश्वं समस्तं भगवन् विधेहिशम् विश्वं समस्तं भगवन् विधेहिशम् मैत्रेय उवाच मैत्रेय उवाच इत्युपस्थीयमानस्तैः इत्युपस्थीयमानस्तैः मुनिभिर्ब्रह्मवादिभिः मुनिभिर्ब्रह्मवादिभिः
సలిలే స్వఖురాక్రాంతే సలిలే స్వకురాక్రాంత ఉపాధత్తావితావనిం ఉపాధత్తావితావనిం సయిత్థం భగవానుర్వీం సయిత్థం భగవానుర్వీం విశ్వక్సేనః ప్రజాపతిః విశ్వక్సేన ప్రజాపతిః రసాయాలీలయోన్నీతాం రసాయాలీలయోన్నీతా అప్సున్యస్య యయౌ హరిః అప్సున్యస్య యయో హరిః య ఏవమేతాం హరిమేధసో హరేః య ఏవమేతాం హరిమేధసో హరేః కథాం సుభద్రాం కథనీయమాయినః కథాం సుభద్రాం కథనీయమాయినః శృణ్వీత భక్త్యా శ్రవయేత వోషతీం శృణ్వేత భక్త్యా శ్రవయేత వోషతి జనార్దనోస్యాశు హృది ప్రసీదతి జనార్దనోస్యాశు హృది ప్రసీదతి తస్మిన్ ప్రసన్నే సకలాశిషాం ప్రభో తస్మిన్ ప్రసన్నే సకలాశిషాం ప్రభో కిం దుర్లభం తాభిరలం లవాత్మభిః కిం దుర్లభం తాభిరలం లవాత్మభిః అనన్యదృష్ట్యా భజతాం గుహాశయః అనన్యదృష్ట్యా భజతాం గుహాశయః స్వయం విధత్తే స్వగతిం పరః పరాం స్వయం విధత్తే స్వగతిం పరః పరాం కో నామ లోకే పురుషార్థసారవిత్ కో నామ లోకే పురుషార్థసారవిత్ పురా కథానాం భగవత్కథాసుధాం పురా కథానాం భగవత్కథాసుధా ఆపీయ కర్ణాంజలిభిర్భవాపహాం ఆపీయకర్ణాం జలిభిర్భవావః అహో విరజ్యేత వినా నరేతరం అహో విరజ్యేత వినా నరేతరం ఇతి ఇది శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం తృతీయస్కంధే తృతీయస్కంధే త్రయోదశోऽధ్యాయః త్రయోదశోऽధ్యాయః యథాప్రకారం క్షమా ప్రార్థన దగ్గర నుంచి మంగళాంతం వరకు చదువుకుని మంగళాంతంగా నేటి అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేధినాం. శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.